నమస్తే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి తొక్కిసలాటలో హైదరాబాద్ జిల్లెలగూడ వాసులు కృష్ణారెడ్డి, బొచ్చమ్మలు గాయపడ్డారు. టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ పనబాక లక్ష్మి, నన్నూరి నర్సిరెడ్డి వారిని పరామర్శించి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తిరుపతిలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని వనబాక లక్ష్మి ఆవేదన చెందారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నన్నూరి నర్సిరెడ్డి చెప్పారు. గవర్నమెంట్ ఏది తీసుకోలేదు. అమ్మగారు అందరూ ఉన్నందుకు స్వామివారిని దర్శించుకోవడానికి కోసం అని చెప్పి వీరు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అంతకు ముందు రోజున ఈ టోకన్ల విషయంలో అనుకోని దుర్ఘటన జరిగి దగ్గరగా 6 మంది చనిపోవడము, 51 మంది ఇంజూర్ అవ్వడం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజున మా బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. నన్ను సోదరుడు నర్సిరెడ్డి గారి బోర్డు మెంబర్ని ఇక్కడికి పంపించి వారికి ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసం అని చెప్పని 2 లక్షల రూపాయల దాకా ఇచ్చి పంపించడం కూడా జరిగింది. ముఖ్యంగా చనిపోయిన వారికి ప్రతి ఒక్క కుటుంబానికి 6 25 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. ఎక్కువగా దెబ్బలు తగిలిన వారికి 5 లక్షల దాకా, కొద్దిగా ఒక మోస్తరుగా తగిన వారికి 2 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పని ఎమ్మెల్యే గారు, అలాగే ఎంఎస్ రాజు అన్నటువంటి ఇంకొక ఎమ్మెల్యే గారు, ఇద్దరు కూడా ఒకరు 10 లక్షలు, ఇంకొకరు 3 లక్షలు కూడా ఇందులో వేసి వీరందరికీ సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా చనిపోయిన కుటుంబాల్లో ఎవరైనా కూడా ఉద్యోగ చేసే అర్హత ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి టీటీడీలో ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము కూడా బోర్డులో ఈ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి విద్య చెప్పించాలా అని చెప్పని కూడా మేము బోర్డులో నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఇక ముందు ఇటువంటి పొరపాట్లు జరగకుండా బోర్డు అన్ని విధాలా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పి కూడా మేము ప్రజలకు హామీ ఇస్తున్నాము. ఇంకా మెరుగైన సేవలు మన భక్తులకి ఇవ్వాలనేది మా యొక్క సంకల్పం కూడా మీకు అందరికీ. దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ సంఘటన జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూడా భక్తులందరినీ కూడా కాపాడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు, చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపట్టినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా చైర్మన్ గారు అయినటువంటి బిఆర్ నాయుడు గారు చనిపోయిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 25 లక్షల చొప్పున, గాయపడిన వారికి మేజర్గా గాయపడిన వారికి 5 లక్షల చొప్పున, కొంచెం తక్కువ జరిగిన వారికి 2 లక్షల చొప్పున కూడా ఇవ్వాలని నిర్ణయించి అన్ని ప్రాంతాలలో వారి కుటుంబానికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళని పరామర్శించి వాళ్ళ ఆరోగ్యం తెలుసుకొని ఆ రకంగా మేమే వెళ్ళి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పంపడం జరిగింది. మాజీ మంత్రివర్యులు బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి గారు, నన్నూరి నర్సిరెడ్డి గారు, నేను ఇద్దరం ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో జరిగినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్లకు వెళ్ళి పరామర్శించి ఈ సందర్భంగా కూడా కలిసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బుచ్చమ్మ గారికి కూడా ఈ సందర్భంగా ఇచ్చాం. భవిష్యత్తులో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మేమందరం కూడా కృతనిశ్చయంతో పనిచేయాలని, దేవుని సేవలో ఉన్నటువంటి భక్తులని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇలా బోర్డు సభ్యుల వరకు అందరం కూడా ఈ సంఘటన ఒక గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలకు తావు లేకుండా, చోటు లేకుండా చూసేటువంటి బాధ్యతను మేము అందరం తీసుకుంటామని సందర్భంగా గుర్తు చేస్తూ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా భక్తి చాటుకోవాలి ఆ భగవంతుడి సేవలో. వీరందరూ కూడా ఇంత సంఘటన జరిగిన తర్వాత తీవ్ర ఇబ్బందులకు ఉన్నప్పటికీ కూడా మళ్ళా దేవుని కరుణా కటాక్షణాల వీక్షణాల కోసం మళ్ళీ కూడా దర్శనం చేసుకొని రావడం జరిగింది. బుచ్చమ్మ గారు తొందరగా కోలుకోవాలని, ఈ సందర్భంగా వారి ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచిగా జరగాలని. నాగర్ కర్నూలు